శరణ్ నవరాత్రులలో రెండవ రోజు తదియ గాయత్రీదేవి అవతారం. ఈ గాయత్రీదేవి అవతారమునికి మనము నైవేద్యంగా పెట్టవలసినది దధ్యోజనము. ఈ దధ్యోజనము మనము ఈరోజు నైవేద్యంగా అమ్మవారికి ప్రసాదం చేసి పెట్టాలి. ఎస్ఎస్ అప్లోడ్ ఛానల్స్కి స్వాగతం. దధ్యోజనము తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పోపు గింజలు, మినపప్పు, శనగపప్పు 1 స్పూను, అది మిరపకాయలు 5, 1/2 లీటర్ పాలు, పెరుగు 1 కప్పు, పోపు గింజలకి ఆవాలు, ఇది అల్లము కొంచెము, కరివేపాకు కొంచెము. ఇది కావలసిన పదార్థాలు. దధ్యోజనం చేయడానికి కావలసిన పదార్థాలు చూపించాను కదండి. ఇప్పుడు అది ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని అన్నము ముందు కుక్కర్లో అన్నం వండాలి. బియ్యము 2-3 సార్లు కడిగి పెట్టానండి. ఇప్పుడు ఈ గ్లాస్తో నేను 1 గ్లాస్ వేసాను. ఇప్పుడు 3 గ్లాసులు నీళ్లు పోయాలి. కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, ఎందుకంటే దధ్యోజనానికి మెత్తగా ఉండాలి, బిరుసుగా ఉండకూడదు అన్నము. ఇది పెట్టేసాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి రెడీ చేసుకుందామండి. అన్నం అయిన తర్వాత ఈ పోపు వేసి దాంట్లో కలపాలి. 1 స్పూన్ నూనె వేస్తున్నానండి, 1కి కొంచెం. ఇంకా ఇప్పుడు ఇది కాగిన తర్వాత మనము నూనె కాగింది లేదని తెలియడానికి కొంచెం ఫస్ట్ ఇవి ఆవాలు వేస్తున్నాను. ఆవాలు చిటపటలాడిన తర్వాత మినపప్పు, శనగపప్పు, తర్వాత మిరపకాయలు ఇవే వేయాలండి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, నేను ఎండు మిరపకాయలు మాత్రమే వేస్తున్నాను. ఆవాలు చిట్పట్లాడుతుందండి. ఇప్పుడు మిరపకాయలు, కొంచెం అల్లం కూడా తెచ్చి వేసుకుంటున్నాను. మినపప్పు, శనగపప్పు, అల్లం కూడా వేసుకుంటున్నాను. ఇది బాగా వేగిన తర్వాత మినపప్పు, శనగపప్పు కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. దింపడానికి ముందు మనము కరివేపాకు వేసుకోవచ్చు, ఇప్పుడే వేయనవసరం లేదు. ఇప్పుడు మామూలుగా కరివేపాకు ఎక్కువ మంది తినరు కాబట్టి కరివేపాకు తీసి పక్కన పడేస్తారు, కానీ కరివేపాకు హెల్త్కి మంచిది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇలా వేయించి ఇలా చేస్తే కూడా మనకి ఆ కరివేపాకు యొక్క ఇది ఉంటుంది. అందువల్ల మనము ఇలా పోపుకు వేయడాలు, మళ్ళీ మనము ఏం చేసినా సాంబారు కూర ఇలా ఏం చేసినా కూడా ఈ యొక్క కరివేపాకు వేస్తూ ఉంటే బాగుంటుంది. పోపు అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నా. అన్నం అయిపోయింది, దీంట్లో పోస్తున్నాను. ఒక కప్పు పెరుగు, పాలు కొంచెము, ఇప్పుడు మనం పోపు వేసి పెట్టుకున్నాం కదా అవి
అన్నము వేడివేడిగా ఉన్నప్పుడు మనము పాలు పోసి పెరుగు కొద్దిగా పోసామనుకోండి, అప్పుడు పులుపు అనేది రాకుండా తీయగా బాగుంటుంది కమ్మగా. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు అన్నము దాంట్లో పెరుగు పాలు పోసి మళ్ళీ మనం ఉప్పు వేసేసి ఇలా కలిగి పెట్టాలి. ఇప్పుడు ఇది నీళ్లుగా ఉంది, కానీ కొంతసేపు అయితే ఈ వేడికి మొత్తం లాగేస్తుంది, గట్టిగా అయిపోతూ ఉంటుంది. ఇది ఒక బౌల్లో పోసి చూపిస్తాను.